పోతున్నారు. మనకి బోర్డర్‌లెస్ డిస్‌ప్లే రాబోతుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఐఫోన్ 16లో మీకు డిస్‌ప్లే సైజ్ కూడా కొద్దిగా పెరగబోతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రో మోడల్. అంటే నార్మల్‌గా ఐఫోన్ 15 ప్రోతో కంపేర్ చేసి 16 ప్రో ఎంత సైజ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ప్రకారం మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ఇది ఇలా ఉండొచ్చు కానీ మీకు ఏమి చేంజ్ అయితే కనిపించడం. నాచ్ అట్లనే ఉంది. అంటే డైనమిక్ ఐలాండ్ అట్లనే కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మేబీ ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. కెమెరా సెటప్ ఎందుకంటే కెమెరా సెటప్ మనం కొన్ని 4, 5 సంవత్సరాల నుంచి అదే చూస్తూ ఉన్నాం. అదేమన్నా కొద్దిగా చేంజ్ చేసి ఇప్పుడు ఫిడ్జెట్ స్పిన్నర్ టైప్‌లో కొన్ని డిజైన్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ఇట్లా ఉంటదని చెప్పేసి. చూడాలి మరి ఇవన్నీ మనకి సెప్టెంబర్‌లో తెలుస్తాయి. సెప్టెంబర్ ఆ టైంలో మనం యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జెట్ ఫ్లిప్ 6లో కూడా ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్‌గా మన S24 సిరీస్ చూసుకుంటే ఓన్లీ టాప్ మోడల్ అల్ట్రాలో మాత్రమే వీళ్ళు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 యూజ్ చేశారు. మిగతా బడ్జెట్ ఫోన్స్ అన్నీ ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు సేమ్ ఏదైతే ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయో జెట్ ఫోల్డ్ 6 వాటిలో మాత్రమే మీకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ఫ్లిప్ ఉంటాయి కదా ఫ్లిప్ మోడల్లో వచ్చేసరికి ఫ్లిప్ 6లో ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇవి జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ హాఫ్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియన్ మార్కెట్లోకి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే టీవీ ఎల్జీ టీవీ చాలామంది మంచి బ్రాండ్ అడుగుతుంటారు టీవీలకు సంబంధించి. టీవీలో మీకు మంచి బ్రాండ్స్ అంటే శాంసంగ్, ఎల్జీ, సోనీ ఇట్లాంటి బ్రాండ్స్ మీకు టాప్ బ్రాండ్స్. ఎల్జీ 55 ఇంచ్ టీవీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్గా ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 43,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద 6,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 36,740 రూపాయలకి ఎల్జీ 55 ఇంచ్ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. ఓకే, మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీరు మరిన్ని డీల్స్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కృష్ణ అడుగుతున్నారు, వివో, ఐక్యూ లాంటి బ్రాండ్స్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఎందుకు ఇవ్వడం లేదు అంటే కొన్ని మొబైల్స్ ఇస్తున్నాయి కదా, లైక్ షామీ కానీ, పోకో కానీ, మోటరోలా కానీ, శాంసంగ్ కానీ ఇట్లా కొన్ని బ్రాండ్స్లో మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళు ఎందుకు తీసుకొని రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ మీకు ఐఆర్ బ్లాస్టర్ తీసుకొని వస్తాయి, కొన్ని బ్రాండ్స్ తీసుకురావు. వాళ్ళ ఉద్దేశంలో అవి రిక్వైర్మెంట్ ఉన్నాయి, పబ్లిక్ డిమాండ్ ఉందంటే అప్పుడు తీసుకొని వస్తారు. దాన్ని తీసుకురావడం అంత ఈజీ అయితే కాదు, వీళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డాల్బీ ల్యాబొరేటరీస్ ఉంటుందో, డాల్బీ ల్యాబ్స్ అంటాం కదా, సో వాళ్ళకి వీళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళ ఫోన్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి పార్ట్నర్షిప్ లాగా అనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ వాళ్ళకి డబ్బులు పే చేస్తే వీళ్ళకి కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది కదా, ఫోన్ కాస్ట్ కొద్దిగా పెరుగుతుంది. సో ఎందుకు ఫోన్ బడ్జెట్లో తీసుకురావాలని కాస్ట్ కటింగ్ ఉంటాయి కదా, కాస్ట్ కటింగ్లో మీకు బడ్జెట్లో తీసుకురావాలని అనుకుంటే బ్రాండ్ అప్పుడు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటివి వాళ్ళు తీసేస్తారు. డాల్బీ విజన్ కొన్ని ఫోన్స్లోనే ఉంటుంది మీకు, డాల్బీ అట్మాస్ మాత్రం చాలా ఫోన్స్లో అయితే ఉంటుంది. అట్లీస్ట్ వివో, ఐక్యూ ఇట్లాంటి బ్రాండ్స్ డాల్బీ అట్మాస్ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే వీళ్ళకి హై రైజ్ ఆడియో అని చెప్పేసి వీళ్ళు ఓన్ది ఒకటి క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. సో మాకు అది అవసరం లేదన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. దాని గురించి అడిగితే మేము అడిగామన్నమాట, అడిగినప్పుడు వాళ్ళు ఇది చెప్తారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో కూడా చాలా సినిమాలు అయితే వచ్చినాయి. ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూడాలనుకుంటే చూడొచ్చు. ఓపెన్ హెమ్మర్ జియో సినిమాలో సబ్స్క్రైబర్స్కి మాత్రమే తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే జియో సినిమా సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి, దాన్ని చూడాలనుకుంటే మాత్రం జియో సబ్స్క్రిప్షన్ మీకు అవసరం లేదు, ఫ్రీగా మీరు ఐపీఎల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు 4Kలో. నెక్స్ట్ మనకి ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ ఒక డివైస్ అయితే తయారు చేస్తారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈ డివైస్ మీకు 6G కంటే ఎక్కువ స్పీడ్ని అచీవ్ చేయగలుగుతున్నాం. ఇది మీకు ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి కదా, అయ్యే మనకి మొత్తం చేసే వైఫై కానీ, లేకపోతే మీ మొబైల్ మీరు కాల్ మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ మీకు ఏదైతే సిగ్నల్స్ వస్తూ ఉంటాయో అవన్నీ మీకు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ రూపంలో వస్తూ ఉంటాయి అనమాట. ఇవి రీడ్ కానీ రైట్ కానీ చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంది ఈ డివైస్ అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ దీని డివైస్ పేరు కూడా వీళ్ళు టెట్రా హెడ్జ్ అని పెట్టారు, అంత ఫాస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే డివైస్ 6G స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ని అచీవ్ చేయగలుగుతుంది అన్నట్లు మాత్రమే చెప్తున్నారు. ఈ మార్కెట్లోకి వస్తుందా రాదా అని తర్వాత విషయం, కానీ మంచి పరికరం అయితే ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ అయితే కనుక్కున్నారు. నెక్స్ట్ మనకి ఈ వీడియో చూస్తే ఒకళ్ళు కార్లో, ఇద్దరు పైకి లేసి కార్లో, హోలీ సెలబ్రేషన్లో భాగంగా ఢిల్లీలో జరిగింది సంఘటన. వీళ్ళు బెలూన్స్ ఉంటాయి, చిన్న చిన్న బెలూన్స్లో వాటర్ కట్టేసి రంగు నీళ్ళు పెట్టేసి ఆ బెలూన్స్ని రోడ్డు మీద పోయే వాళ్ళ మీద ఇసిరేస్తున్నారు. బైకర్స్ కానీ ఎవరైతే ఉంటారో రోడ్ల మీద వెళ్తూ ఉంటారో కదా, వాళ్ళ మీద ఇసిరేస్తూ ఉన్నారు. ఈ నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది కదా, నెంబర్ ప్లేట్ సహాయంతో ఢిల్లీ పోలీసులు అయితే వీళ్ళని అరెస్ట్ చేశారు. అండ్ ఒకవేళ మీరు హోలీ చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి, మీకు తెలిసిన వాళ్ళతో చేసుకోవాలి, కానీ రోడ్ల మీద వాళ్ళ మీద మీరు వాటర్ ప్యాకెట్లు కొడతామంటే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? తప్పు కదా అది. అండ్ ఇంకొకటి, ఈరోజు ఒక స్పెషల్ డే, వరల్డ్ వాటర్ డే అనమాట ఈరోజు. సో మీరు వాటర్ ఎంత సేవ్ వాటర్ సేవ్ వరల్డ్ అంటారు కదా, సో అది మాత్రం పాటించండి. వాటర్ని మనం ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అనమాట, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా.